కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. నేను మాట్లాడతాను, కూర్చోండి. కూర్చోండి నేను మాట్లాడు. ప్లీజ్ కూర్చోండి. నేను మాట్లాడినండి మీరు కూర్చోండి. మాట్లాడుతుంటే దయచేసి ప్లీజ్ నేను మాట్లాడుతున్నాను. నేను మాట్లాడినటువంటి మాటల్లో ఏమైనా ఇంత తప్పుందంటే నేను దేనికైనా తప్పు పట్టలేదు అధ్యక్ష. మీరు క్రిస్టియను, ఆయన క్రిస్టియను, అపారమైనటువంటి క్రిస్టియన్ అంటే మీరు నన్ను క్రిస్టియన్ అంటే మీరు అవును సార్ చెప్పండి సార్. మీరు కాదని చెప్పండి. మీరు కాదని చెప్పండి. మీరు కాదని చెప్పండి. మీరు కాదని చెప్పండి సార్. మీరు కాదని చెప్పండి. క్షమాపణ చెప్తాను నేను. మీరు కాదంటే క్షమాపణ చెప్తాను. మంత్రి గారు నేను క్రిస్టియన్ కాదు, నేను హిందువుని. మీరు నన్ను క్రిస్టియన్ గా మాట్లాడటం అనేది నా యొక్క వ్యక్తిత్వాన్ని కించపరచడం. నా కులం మీద మీరు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. కూర్చోండి స్వామి, అప్రెడ్డి గారు కూర్చోండి. కూర్చోమని సార్ చెప్తాను. నేను చెప్తాను చెప్పనండి. అధ్యక్ష మీరే అధ్యక్ష నేను అధ్యక్ష కూర్చోమన్నారు సార్. మాట్లాడుతున్నాను అధ్యక్ష వినపడుతుంది. నేను ఎప్పుడు
బేసర్జాలకు పోను అధ్యక్ష, బేసర్జాలకు ఎప్పుడు పోను. నేనైతే మనస్ఫూర్తిగా నేను అనుకున్నాను, మీరే శాసన మండలిలో ఒప్పుకున్నారు హిందూ అని, నేను అది వెనక్కి తీసుకుంటున్నాను సార్, తప్పు అయిందని చెప్పి చెప్తున్నాను. అంతకంటే ఏం కావాలి? చెప్పారు అంతకంటే ఏం కావాలి? క్షమాపణ చెప్పారు. నేనైతే అనుకున్నాను. కూర్చోండి, చెప్పారు కూర్చోపోతారా? లేదు కూర్చో. అధ్యక్ష అయితే మంత్రి గారు ఒప్పుకుని చెప్పారు, మీరు కూర్చో. మీరు కూర్చోవాలి. చెప్పారండి, అరే చెప్పారంటే రికార్డులో చెప్పారు. ఇప్పుడు చెప్పారండి.